నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరియు రైతుల సమస్యలపై గళమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిందని మండిపడ్డారు. మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన 500 రూపాయల బోనస్ వెంటనే ప్రతి రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యం గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యం కింద వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. కేంద్రం కోట ఎంతో అంతే పంట కొంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఒక్క పత్రికలో కాదు, ఈ అన్ని పత్రికలలో కూడా ఇదే మనం చూస్తున్నాము. ప్రతి గింజ కాదు కోటా మేరకే కొంటాం, పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అని మనం అన్ని ప్రధానమైన పత్రికలలో, టీవీలలో మనం చూడడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ప్రతి ధాన్యం మీద కొంటామంటాడు. అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాలో తెలియని ఒక తుపాకి రామని పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు నిజంగా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఒడ్డెక్కినాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అనే మీద రేవంత్ రెడ్డికి కరెక్ట్ సూట్ అవుతుంది. 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించి ఉండేనో, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన తెలంగాణ, రైతు కంటి నిండా నిద్రపోయింది. 24 గంటల కరెంట్ అయితేంది, రైతు బంధు అయితేంది, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని చెరువులన్నీ కూడా తవ్వుకొని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా తవ్వుకొని మరి వాగులలో, వంకళ్లలో అన్నిట్లలో కూడా చెక్ డ్యాములు నిర్మాణం చేసుకొని భూగర్భ జలాన్ని పెంచుకొని ఒకప్పటి తెలంగాణలో తాగే నీళ్ల కోసం కటకట ఉన్నటువంటి పరిస్థితి, తాగునీళ్లు లేక సాగునీళ్లు లేక తెలంగాణ ప్రాంతం నుంచి అనేక జిల్లాలు వలసలు పోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు వాపసు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. తాగే కుక్కడి నీళ్ల కోసం ఏడ్చారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి
రైతన్న కాలర్ ఎగరేసుకొని బతికే కాలం. ఎందుకంటే రైతు బంధు టన్ 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 అని అకౌంట్లలో పడంగానే జేబులోకి వెళ్ళి పైసలు తీసి ఇదే ఎరువుల దుకాణం దగ్గర పోయి ఇట్లా పైసలు ఇచ్చి ఎరువులు కొనుక్కునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రైతన్న అడుక్కునే పరిస్థితి, రైతన్న సాహుకారు దగ్గర పోయి మళ్ళా అడుక్కునేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించి. దీనికి ప్రధానమైన కారణం ఈ నయవంచకుడు, ఈ మోసగాడు, ఈ 420 రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికి వాళ్ళ రైతన్న ఆగమైపోతున్నాడు. 60 రోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ధాన్యం జోకినటువంటి సందర్భంలో అనేక మంది టీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉంటే, నిలదీస్తుంటే, అడుగుతుంటే అరకొరగా ధాన్యాన్ని కొన్నారు. అరకొరగా ఆ కొన్న ధాన్యం ఎట్లా కొన్నారో పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. అదే ధాన్యం కుప్పల మీద ఆత్మహత్య చేసి గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి రైతాంగాన్ని తెలంగాణలో మనం చూసినాం. ఈసారి 60 రోజులు 70 రోజులు ఇంకా అక్కడక్కడ నేను చూసిన మనం వేమరావాడ పైన మా కాన్సెన్స్ లో కూడా చూసినాం. ఇంకా కూడా బస్తాలు అట్లే జోకి ఉన్నాయి. అంటే ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ లేకపోవడం, నిజంగా ఇది రైతుల కోసం ఎట్లాంటి పరిస్థితులు చేస్తున్నాడో యావత్ తెలంగాణ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇది నిన్న మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే రైతుల వ్యతిరేక విధానం, ధాన్యాన్ని కొనుగోలు చేయము. ఒకటి ఏమో రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది, లేదా మా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రాష్ట్రం సేకరించలేదా ఈ ధాన్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ సేకరించలేదా, కొనుగోలు మేమే మొత్తం కొంటున్నాం అని ఒక దిక్కు కిషన్ రెడ్డి అంటాడు. కేంద్ర ప్రభుత్వం మీద మేమే ప్రతిజ్ఞగా కొంటున్నాం, కలిసినా కొంటాం, రంగుమారినా కొంటాం అని రేవంత్ రెడ్డి సర్కార్ అంటది. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ అంటారు. మరి ఇవాళ పరిస్థితి ఏమైంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చేతులెత్తేసినాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం. మీరే కొనాలంటే లేదు మీరే కొనాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనాలి అంటే లే కాంగ్రెసే కొనాలని అంటే బీజేపీ వాళ్ళు ఒక దిక్కు, కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, ఇద్దరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతన్నను, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇలా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా మరి దాదాపుగా 10 ఏళ్ల పాటు 72,000 కోట్ల రూపాయలు నవంబర్లో ఒకసారి, మే నెలలో ఒకసారి టింగ్ 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 అని ఖాతాలలో పడేటి. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే రైతు భరోసా ఇస్తానన్నాడు కదా, ఆ రైతు భరోసా మీద ఆయన మాట్లాడిన మాట ఒక్కసారి మనం విందాం. మూడు పంటలకు ఎందుకు ఇస్తలేడు ఆ సన్యాసి అన్నాడు. ఇప్పుడు ఎవడు సన్యాసి? ఓ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇప్పుడు ఎవడు సన్యాసి? సన్యాసి ఎవడు అని అడుగుతున్నది తెలంగాణ రైతాంగం అంతా కూడా. ఏం కాదు, తెలంగాణ రైతాంగం అంతా 3 పంటలకు ఇవ్వాల్సినటువంటి కేసీఆర్ 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు అని అన్నటువంటి రేవంత్ రెడ్డి సన్యాసి అని మాట్లాడినటువంటి ఆ సన్యాసి కనీసం 2 పంటల కన్నా ఇస్తలేడు, 1 పంట కన్నా ఇస్తలేడు, 3 పంటలు ఎగబెట్టిందని ఇలా రైతాంగం అంతా కూడా ఘోరంగా అలా దుఃఖంతో, బాధతో, ఆవేదనతో సన్యాసి తిడుతురుగా. ఈ లోకంలో లేని బూతులన్నీ కూడా రేవంత్ రెడ్డిని తిడుతురు, మనం చూస్తున్నాం. ఇట్లా చాలా రైతాంగం పట్ల ఆయన మాట్లాడినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. రైతాంగాన్ని దగా చేసి రైతాంగాన్ని మోసం చేసినటువంటి విధానాలు ఒక్కటి కానీ ఇప్పుడు చెప్తే ఒక తెలంగాణ రైతాంగం అంతా కూడా అనుకుంటారు రైతు బంధు మీద. మరి అదేవిధంగా తొలి సంతకం తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిన తర్వాత మీకు రైతన్నలను మోసం చేసినట్టు కేసీఆర్ ఇలా 9 తారీఖు నాడు డిసెంబర్ 9 నాడు వచ్చుడే, నవంబర్ 9 నాడు వచ్చుడే, వచ్చినాక తొలి సంతకం రుణమాఫీ అన్నాడు. ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఎంతమందికి అయింది? ఇదే కేసీఆర్ గారు రుణమాఫీకి 29,000 రూపాయలు, 29,000 కోట్ల రూపాయలను మరి వాళ్ళ తెలంగాణ రైతాంగానికి అందించినటువంటి రైతు బాంధవుడు ఇవాళ కేసీఆర్ గారు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఒక్క రూపాయి కూడా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యదు. కానీ ఇవాళ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బీమా, రైతన్న ఏ కారణం చేత చనిపోయినా కూడా 5 లక్షల బీమా ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలోనే ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రైతన్న కూడా ఆనాడు అంత హ్యాపీగా ఉన్నాడు. ఇలా చనిపోతే దశ దిన కర్మ జరిగే లోపు 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 6,800 కోట్ల రూపాయలను ఇవాళ వాళ్ళ ఖాతాలలో నేనే కూడా రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా పోయి చేసినటువంటి పరిస్థితి ఆనాడు. మరి ఇవాళ రైతు బీమా పరిస్థితి ఏమైపోయింది? ఇవాళ రైతు బీమా ఇంకోటేసి ఇప్పుడు రైతు బీమాకు మంగళం వాడాడు. ఇవి ఎవరి ఖాతాలకు పోతున్నాయి? మరి రేవంత్ రెడ్డి ఖాతాలకు పోతున్నాయి రైతు బీమా. రేవంత్ రెడ్డి ఖాతా నుంచి ఏడికి పోతున్నాయి సంచులు? ఢిల్లీ రాహుల్ గాంధీ ఖాతాలకు పోతున్నాయి. రైతు బీమా ఇంకొట్టిండు, ధాన్యం కొనుగోలు లేదు. ఇక ఇవన్నీ కూడా మరి మోసం అంటే మోసం చేస్తానడే. అన్ని పంటలకు బోనస్ ఇస్తాడు. ఇవాళ అప్పుడేమో 70 రకాలు అన్నాడు, ఇప్పుడేమో 7 రకాలు, 40 రకాలు అని అప్పుడు అన్నాడు, 60 అన్నాడు, 70, ఎంత ఏది నోటికత్తే కదే. ఇక మరి ఇలా సన్నాలకు 7 రకాలు పెట్టమంటాడు. ఆ 7 రకాల విత్తనాలు ఏందని కూడా చెప్తలేడు. ఇవాళ ఎరువుల దుకాణాలకు ఇస్తున్నారు, ఆల్రెడీ నారు పోసిరు, నాట్లు కూడా వేస్తున్నారు. ఈ పరిస్థితి మరి విత్తనాలు ఏ రకాలకు పంపినా ఫస్ట్ ఎరువుల దుకాణాలకు పంపలే. చెప్పే అంటే విధి విధానాలు ఫలానా 7 రకాల ఇవో పంపినవా అన్న కొనుక్కోండి అని చెప్పేటువంటి పరిస్థితి వల్ల లేదు. ఇలా తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో కేసీఆర్ గారు చేస్తే, కేసీఆర్ గారిని ఇవాళ రైతు బాంధవుడిగా తెలంగాణ ప్రజానికం పోలుస్తుంటే, ఇవాళ రైతు వ్యతిరేక విధానాలని పూర్తిగా అమలు చేస్తూ మళ్ళీ రైతన్న ఆత్మహత్యలకు పాల్పడేటువంటి విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కరెంటు పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ గతంలో ఎట్లుంటే స్టార్టర్లు పేరిపోయి మోటార్లు గాలిపోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండారో మళ్ళీ గదే పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపించింది. అదే 24 గంటల కరెంటు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ల పాటు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి కరెంటు ఉన్న పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చాం. కరెంటు లేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది. కొత్తగా ఇంకా మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి. డిస్కిమ్ అనేటువంటి ఒక దాంతో మళ్ళీ రైతుల ట్రాన్స్ఫార్మర్ల మీద పెట్టేసి మళ్ళీ రైతుల దగ్గర కరెంటు బిల్లులు పైసలు వసూలు చేసే పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ ఎగ్గొట్టిండు, రైతు భరోసా ఎగ్గొట్టిండు. ఇక యూరియా అయితే మనం చూసిన పోయిన సార్, ఇప్పుడు కూడా ఇంకా యూరియా రాలే. యాప్ అన్నాడు, కొత్తగా యాప్ అట. అరే నాయన, అలా యూరియా స్టాకే లేనిది యాప్ లెక్క చెప్తుంది. అలా షాప్లా లేనిది, యూరియా షాప్లా లేనిది యాప్ లెక్క చెప్తుంది రేవంత్ రెడ్డి. ఇలా డబ్బా ఫోన్లు ఉంటాయి, మా వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి రైతాంగానికి.